ప్రస్తుతం పెద్ది షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో రామ్ చరణ్, శివరాజ్ కుమార్ కాంబోలో భారీ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ జోరుగా సాగుతుంది. దీనిని విక్కీ కౌశల్ తండ్రి అయిన శ్యామ్ కౌశల్ రూపొందిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రం షూటింగ్ వేగంగా సాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశంలో రామ్ చరణ్ తో పాటు శివరాజ్ కుమార్ కూడా పాల్గొన్నారు. బాలీవుడ్ ప్రముఖ స్టంట్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్ ఈ యాక్షన్ భాగాన్ని రూపొందిస్తున్నారు. దంగల్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి స్టంట్స్ అందించిన శ్యామ్ కౌశల్ ఈ చిత్రంలోని కీలక ఫైట్ ని రూపొందిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. పైగా ఆయన నటుడు విక్కీ కౌశల్ తండ్రి కావడం ఈ వార్తకి మరింత ప్రాధాన్యం తెచ్చింది. ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రంలో మలుపు తిరుగుతుందని తెలుస్తోంది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంక కాంబినేషన్ లో రూపొందుతున్న స్పిరిట్ సినిమాలో బాలీవుడ్ నటి కాజోల్ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ మేరకు చర్చలు దాదాపు ఖరారయ్యాయి. ఈ చిత్రంలో కాజోల్ పాత్రకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సంచలన చిత్రాల తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం స్పిరిట్. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు. ఈ చిత్రానికి కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ నటి కాజల్తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. దాదాపు ఒప్పందం కుదిరినట్టు తెలుస్తుంది. ఫనా, దిల్వాలే దుల్హానియా లే జాయేంగే, కుచ్ కుచ్ హోతా హై లాంటి చిత్రాలతో దశాబ్దాలుగా ఆడియన్స్ ను అలరిస్తున్న కాజల్ ఇప్పుడు స్ట్రైట్ తెలుగు చిత్రంలో నటించడం సంచలనంగా మారనుంది. మెగాస్టార్ చిరంజీవి నడిపిస్తున్న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కి కేంద్ర హోంశాఖ FCRA గుర్తింపు లభించింది. ఇకపై విదేశాల నుంచి విరాళాలు స్వీకరించే అవకాశం కలిగింది. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ గత 20 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ ద్వారా ఈ ట్రస్ట్ లక్షలాది మందికి సేవలు అందిస్తుంది. ఇప్పటి వరకు దేశీయ విరాళాలతోనే ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇటీవల కేంద్ర హోంశాఖ FCRA అనుమతిని మంజూరు చేసింది. దీంతో విదేశాల్లో ఉన్న తెలుగు ప్రవాసులు, ఇతర దాతల నుంచి నేరుగా విరాళాలు స్వీకరించే మార్గం సుగమమైంది. ఈ అనుమతితో చిరంజీవి ట్రస్ట్ సేవా కార్యక్రమాలు మరింత విస్తరించే అవకాశం ఉందని చిరంజీవి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.